కష్టాల కడలిలో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కర్షకులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 10,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం 5 ఎకరాలున్న రైతులకు 6,000 ఇస్తామని ప్రకటించగా రాష్ట్ర సర్కారు మాత్రం ఎంత భూమి ఉన్నా సాయం చేయాలని తీర్మానించింది. వ్యవసాయ, ఉద్యాన విద్యలో అత్యున్నత ప్రమాణాల కోసం రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ 1-2 రోజుల్లో అమల్లోకి రానుందని అంచనా వేసిన సర్కార్ మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీలో 2 దశల్లో ఒక్కో సీజన్కు 5,000 రూపాయల వంతున చెల్లించాలని తీర్మానించింది. కౌలు రైతులకు ఖరీఫ్ నుంచి పెట్టుబడి సాయం అందించి ఆదుకునేలా మార్గదర్శకాలు రూపొందించబోతోంది. కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 3 వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరాల పరిమితి లేకుండా అన్నదాత సుఖీభవ కింద సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం పరిధిలోకి వచ్చే రైతులకు ఇచ్చే సాయం 6,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 4,000 ఇవ్వాలని తీర్మానించింది. కేంద్ర పథకానికి అర్హులు కాని రైతులకు పూర్తిగా 10,000 రూపాయలను ప్రభుత్వమే చెల్లించనుంది. కౌలు రైతులను ఇందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర పథకం కింద రాష్ట్రం నుంచి 54 లక్షల మంది రైతులకు అర్హత ఉంది. కేంద్రం పరిధిలోకి రాని 15 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. మేము ఎన్ని ఎకరాలున్నా అందరు రైతులకి కుటుంబానికి 10,000 ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్లో వచ్చే వాళ్ళకి కేంద్రం 6,000 ఇస్తే మేము 4,000 ఇస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ రాని వాళ్ళకి 10,000 రూపాయల లెక్కన ఇస్తున్నాం. ఇది కాకుండా కౌలు రైతుల్ని రేపు ఖరీఫ్లో ఎవరికి ఎలిజిబిలిటీ సిఓసి కానీ, కల్టివేషన్ సర్టిఫికేట్ కానీ, లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానీ ఫీల్డ్ మీద ఏ కౌలు రైతు ఉంటారో వాళ్ళది కూడా రేపు ఖరీఫ్లో అంటే పంట వేసేటప్పుడు మాత్రమే ఎల్ఈసీలు రిలీజ్ చేస్తారు. వాళ్ళకు కూడా టెనెంట్ ఫార్మర్స్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో మొత్తం 76,21,000 కమతాలున్నాయి. ఇందులో 5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది. ఫిబ్రవరి చివరిలోనే అన్నదాత సుఖీభావ చెక్కులు వీరందరికీ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి 10,000 చొప్పున పంపిణీ చేస్తే మొత్తం 7,621 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికి తోడు రైతు రుణమాఫీ చెల్లింపులు కూడా వెంటనే చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో వ్యవసాయ విద్యను నాణ్యత, నైపుణ్యత, సాంకేతికతతో కూడిన విధంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర వ్యవసాయ మండలిని ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇకపై అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారి ధ్రువపత్రాలు పరిశీలించి నకిలీలను ఏరివేసే బాధ్యతను వ్యవసాయ మండలికి కట్టబెట్టింది. వ్యవసాయ కళాశాలను తనిఖీ చేసే అధికారం మండలికి అప్పగించింది. వ్యవసాయ ప్రాక్టీషనర్స్, ప్లాంట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవడంతో పాటు ఉత్పాదకత పెరగాలన్నా వీళ్ళ సేవలను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికోసం ఒక సమగ్రమైన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని, ఆ అమలు చేసే క్రమంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు అవసరమని భావించి మరి మండలి ఏర్పాటుకు ఆమోదముద్ర వేయడం జరిగింది. వ్యవసాయ, ఉద్యాన విద్యలో ప్రమాణాలు మరింత పెంచేందుకు కొత్తగా ఏర్పాటయ్యే మండలి దోహదపడుతుందని సర్కార్